ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొబైల్స్కి సంబంధించిన సెన్సర్స్ గురించి అయితే తెలుసుకుందాం. అంటే యాక్చువల్గా మనకి మొబైల్స్లో ఎన్ని రకాల సెన్సర్స్ ఉండాలి అండ్ ఆ సెన్సర్స్ అన్ని ఇప్పుడు మీరు వాడుతున్న మొబైల్లో ఉన్నాయా లేవా అనేది మీరు ఎలా తెలుసుకోవాలి అండ్ ఒక్కో సెన్సర్ వల్ల మనకి మొబైల్స్లో ఎలాంటి యూజ్ ఉంటుంది. సో ఇలాంటి కొన్ని సెన్సర్స్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవి, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ బై రవి. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి యాక్సిలరోమీటర్. సో యాక్సిలరోమీటర్ అనేది దాదాపు అన్ని మొబైల్స్లో అయితే ఉంటుంది. సో మీ మొబైల్స్లో ఆటో రొటేషన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో దాన్ని ఎనేబుల్ చేసుకున్నప్పుడు మనకి యాక్సిలరోమీటర్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇది ఏం చేస్తుందంటే మీ మొబైల్ని షిఫ్ట్ చేసినప్పుడు, అంటే ల్యాండ్స్కేప్లోకి లేదంటే పోర్ట్రేట్లోకి షిఫ్ట్ చేసినప్పుడు ఇదైతే సెన్స్ చేస్తుంది. సో ఒకవేళ మీరు మొబైల్ని ల్యాండ్స్కేప్లోకి తిప్పారనుకోండి, సో ఇది సెన్స్ చేసి మీరు ఫోటో కానీ వీడియో కానీ ఏదైతే చూస్తుంటారో సో దాన్ని ల్యాండ్స్కేప్లోకి షిఫ్ట్ చేస్తుంది. సో మొత్తం మీరు వ్యూ ఏదైతే ఉంటుందో స్క్రీన్ పైన వాటిని ల్యాండ్స్కేప్లోకి షిఫ్ట్ చేస్తుంది. మళ్ళీ మీరు మొబైల్ని పోర్ట్రేట్లోకి తిప్పినప్పుడు సో మీరు చూస్తున్న వీడియో కానీ ఫోటో కానీ ఏదైతే ఉంటుందో సో వాటిని మళ్ళీ పోర్ట్రేట్లోకి అయితే షిఫ్ట్ చేస్తుంది, అంటే వర్టికల్గా షిఫ్ట్ చేస్తుంది. సో ఇలా మనకి యాక్సిలరోమీటర్ అనేది వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి జైరోస్కోప్. సో జైరోస్కోప్ గురించి అయితే చాలా మందికి అయితే తెలిసిందే అండ్ పబ్జీ వచ్చినప్పటి నుంచి అయితే ఇంకెక్కువ మందికి అయితే తెలిసింది. అంటే దీంట్లో ఏంటంటే మనకి 360 degrees వ్యూ అయితే ఉంటుంది. అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ వీఆర్ పెట్టుకున్నారు అనుకోండి, సో మీ హెడ్ని ఎలా తిప్పితే అట్ సైడ్ వ్యూ చూపిస్తుంది. మనకి ఇట్ సైడ్ చూస్తే ఇట్ సైడ్ వ్యూ, ఇట్ సైడ్ చూస్తే ఇట్ సైడ్ వ్యూ అయితే చూపిస్తుంది. సో మనకి 360 degrees వ్యూ అయితే ఉంటుంది దీంట్లో. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టు మనకి కార్ రేసింగ్ గేమ్స్ అండ్ పబ్జీ కూడా. సో మనకి కార్ రేసింగ్ గేమ్స్లో ఏంటంటే కొంతమంది బటన్స్ అయితే యూజ్ చేస్తుంటారు, లెఫ్ట్ రైట్ టర్న్ కానీ. కొంతమంది ఏంటంటే మొబైల్ని ఇట్లా వంపుతుంటారు. సో మొబైల్ని మనం ఇంక్లైన్ చేసినప్పుడు ఈ సెన్సర్ అనేది సెన్స్ చేస్తుంది. సో మీరు లెఫ్ట్ సైడ్ మొబైల్ని తిప్పినప్పుడు సో ఇదేంటంటే లెఫ్ట్ సైడ్ సెన్స్ చేసి లెఫ్ట్ సైడ్ తిరిగిరు కాబట్టి మీ మొబైల్ని సో లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది మీకు చూపిస్తుంది. మీరు మొబైల్ని రైట్ సైడ్ తిప్పితే మీరు రైట్ సైడ్ మొబైల్ని తిప్పిరు అనేది ఇది సెన్స్ చేసి మీకు రైట్ సైడ్ వ్యూని అయితే చూపిస్తుంది. సో అలా మనకి 360 degrees వ్యూ అనేది ఉంటుంది గైరోస్కోప్లో. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి లైట్ సెన్సర్. మీ మొబైల్లో ఆటో బ్రైట్నెస్ని అయితే మీరు ఎనేబుల్ చేసుకుంటే మనకి లైట్ సెన్సర్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇది ఏం చేస్తుందంటే మీరు మొబైల్ వాడుతున్న ప్లేస్లో లైట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది అయితే సెన్స్ చేస్తుంది. సో ఒకవేళ లైట్ ఎక్కువ ఉందనుకోండి, బ్రైట్నెస్ అనేది ఎక్కువ ఉందనుకోండి, సో మీ మొబైల్ స్క్రీన్ బ్రైట్నెస్ అనేది పెంచుతుంది. మీరు మొబైల్ వాడుతున్న ప్లేస్లో లైట్ అనేది తక్కువగా ఉందనుకోండి, సో మీ స్క్రీన్ బ్రైట్నెస్ అనేది తగ్గిస్తుంది. సో ఇలా మనకి లైట్ సెన్సర్ అనేది వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ప్రాక్సిమిటీ సెన్సర్. దాదాపు అన్ని మొబైల్స్లో అయితే ప్రాక్సిమిటీ సెన్సర్ ఉంటుంది. మన మొబైల్స్లో కాల్స్ మాట్లాడేటప్పుడు మొబైల్ని చెవి దగ్గరికి అయితే తీసుకెళ్తుంటాం కదా, సో అప్పుడు ఈ ప్రాక్సిమిటీ సెన్సర్ అనేది సెన్స్ చేస్తుంది అనమాట. మనం మొబైల్ని చెవి దగ్గరికి తీసుకెళ్ళామని చెప్పేసి సో వెంటనే స్క్రీన్ అనేది ఆఫ్ చేస్తుంది. సో ప్రాక్సిమిటీ సెన్సర్ లేకపోతే మనకి ఏమవుతుందంటే మొబైల్ని చెవి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కూడా స్క్రీన్ అనేది ఆన్లో ఉంటుంది. సో అప్పుడు మన బాడీకి స్క్రీన్ టచ్ అంటే టచెస్ అయితే జరుగుతుంటాయి, అక్కడ టచ్ ఆపరేషన్స్ అనేవి జరుగుతుంటాయి. సో దాంట్లో ఏంటంటే కాల్ కట్ కావచ్చు, మ్యూట్లో ఆడొచ్చు, లేదంటే హోల్డ్లో ఉండొచ్చు. సో ఇలా కొన్ని టచ్ ఆపరేషన్స్ అయితే జరుగుతుంటాయి. సో అందుకని చెప్పేసి దాదాపు అన్ని మొబైల్స్లో అయితే మనకి ప్రాక్సిమిటీ సెన్సర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటోమీటర్. మన మొబైల్స్లో కంపాస్ ఉంటుంది కదా, సో మనం కంపాస్ యూజ్ చేసేటప్పుడు అయితే మనకి మ్యాగ్నెటోమీటర్ అయితే హెల్ప్ అవుతుంది. సో ఏంటంటే మనకి డైరెక్షన్స్ని రికగ్నైజ్ చేయడానికి కానీ లేదంటే డైరెక్షన్స్ని చూపించడానికి కానీ మనకి మ్యాగ్నెటోమీటర్ అయితే యూజ్ అవుతుంది. అండ్ కొన్ని మెటల్ డిటెక్టర్ యాప్స్ ఉంటాయి కదా, సో మీరు ఒకవేళ మెటల్ డిటెక్టర్ యాప్స్ యూజ్ చేస్తే కనుక మనకి మ్యాగ్నెటోమీటర్ అక్కడ కూడా వర్క్ అయితే అవుతుంది. అంటే మెటల్ని అయితే అట్రాక్ట్ చేస్తుంది. మనకి మ్యాగ్నెటోమీటర్లో మ్యాగ్నెట్స్ ఉంటాయి కాబట్టి. అండ్ మ్యాగ్నెటోమీటర్ని కంపాస్ మీటర్ అని కూడా అంటారు. సో ఇలా మనకి మ్యాగ్నెటోమీటర్ అనేది వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి బ్యారోమీటర్. సో కొంతమంది ఏంటంటే మొబైల్స్లో హోమ్ స్క్రీన్ పైననే వెదర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి వెదర్ విడ్జెట్స్ని అయితే యూజ్ చేస్తుంటారు. సో అక్కడ మనకి బ్యారోమీటర్ అనేది యూజ్ అవుతుంది. సో బ్యారోమీటర్ వల్ల ఏంటంటే వెదర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది యాక్యురేట్గా రావడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి హార్ట్ రేట్ సెన్సర్. ఇది ఎక్కువ మొబైల్స్లో అయితే ఉండదు, చాలా తక్కువ మొబైల్స్లో అయితే కనిపిస్తుంది. సో ఏ మొబైల్స్లో అయితే ఉంటుందో అంటే మనకి మొబైల్ బ్యాక్ సైడ్ ఫ్లాష్ అయితే ఉంటుంది కదా, సో అక్కడైతే హార్ట్ రేట్ సెన్సర్ ఉంటుంది. సో మీరు హార్ట్ రేట్ని సెన్స్ చేస్తున్నప్పుడు అంటే యాక్టివేట్ చేసినప్పుడు దీన్ని ఫ్లాష్ అయితే వస్తుంది అనమాట. సో అక్కడ మీ ఫింగర్ అయితే పెట్టాలి. సో ఏంటంటే హార్ట్ రేట్ని అనేది ఇది సెన్స్ చేసుకొని చెప్తుంది. సో ఒకవేళ మీకు యాక్యురేట్ రిజల్ట్ రావాలనుకుంటే మీ హార్ట్ రేట్కి సంబంధించి సో మీరు సైలెంట్ ప్లేస్లో అయితే దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనకి హార్ట్ రేట్ సెన్సర్ అనేది వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి పెడోమీటర్. సో ఇదేంటంటే ఎన్ని స్టెప్స్ వేసినా మనం అనేది అయితే కౌంట్ చేస్తుందంటే మనం డైలీ ఎన్ని అడుగులు వేస్తున్నాం అనేది అయితే ఇది కౌంట్ చేసుకుంటుంది. సో ఇలా మనకి స్టెప్స్ని కౌంట్ చేయడంలో అయితే పెడోమీటర్ అయితే యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ హ్యూమిడిటీ సెన్సర్. అంటే ఇది మన మొబైల్ చుట్టూ ఉన్న ఎయిర్లో ఎంత వాటర్ లెవెల్ ఉందంటే తేమ ఎంత ఉంది అనేది అయితే సెన్స్ చేస్తుంది. సో ఒకవేళ మీరు వాటర్కి క్లోజ్గా తీసుకెళ్లారనుకోండి మొబైల్ని, సో అప్రాక్సిమేట్ వాల్యూ అయితే ఇస్తుంది. సో మన మొబైల్కి దగ్గరలో ఇంత అంటే మొబైల్ చుట్టూ ఉన్న ఎయిర్లో ఇంత హ్యూమిడిటీ అయితే ఉంది అని చెప్పేసి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి థర్మోమీటర్. సో మనందరికీ తెలిసిందే థర్మోమీటర్ని అయితే టెంపరేచర్ మెజర్ చేయడానికి అయితే యూజ్ చేస్తామని చెప్పేసి. సో మన మొబైల్లో థర్మోమీటర్ ఉండడం వల్ల ఏంటంటే మన మొబైల్ టెంపరేచర్ ఎంత ఉంది ప్లస్ మన మొబైల్ చుట్టూ టెంపరేచర్ ఎంత ఉంది అనేది అయితే ఈ థర్మోమీటర్
థర్మోమీటర్ సెన్సర్ యూజ్ చేసి అయితే మనం తెలుసుకోవచ్చు. సో ఇలా మనకి థర్మోమీటర్ సెన్సర్ అయితే యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ సెన్సర్ అని చెప్పుకోవచ్చు. సో ఇదే ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఇప్పుడు దాదాపు అన్ని మొబైల్స్లో అయితే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది. అది సైడ్కి ఉండొచ్చు, బ్యాక్ ఉండొచ్చు, లేదంటే ఇన్ డిస్ప్లే అయితే ఉండొచ్చు. సో దాదాపు అన్ని మొబైల్స్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది కనబడుతుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే మన ఫింగర్ పెట్టినప్పుడు, అంటే మన ఫింగర్ ఆ సెన్సర్ పైన పెట్టినప్పుడు మన ప్రింట్స్, అంటే ఫింగర్కి ఉన్న ప్రింట్స్, వేలు ముద్రలు ఏవైతే ఉంటాయి లైన్స్, సో అవి అనేది ఇవి క్యాప్చర్ చేసుకుంటుంది ఈ సెన్సర్. సో క్యాప్చర్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ అదే ఫింగర్, అంటే అవే ప్రింట్స్ వచ్చినప్పుడు మాత్రమే మొబైల్ అనేది అన్లాక్ చేస్తుంది. సో ఇలా సెక్యూరిటీ పర్పస్ కోసం అయితే ఫింగర్ ప్రింట్ సెన్సర్ని అయితే దాదాపు అన్ని మొబైల్స్లో అయితే యూజ్ చేస్తుంటారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ మెయిన్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ని సెన్సర్స్ ఉన్నాయి కదా మనకి, సో మరి దీంట్లో మనం వాడే మొబైల్లో ఏ సెన్సర్ ఉంది, ఏ సెన్సర్ లేదు అనేది మనం ఎలా తెలుసుకోవాలని చెప్పేసి, సో దీనికోసం మనం ఏం చేయాలంటే ప్లే స్టోర్ నుంచి CPU-Z అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఈ యాప్లో మనకి మొబైల్స్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అంటే మనకి సెన్సర్స్ కానీ, హార్డ్వేర్కి సంబంధించిన కానీ, GPU కానీ, సో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ యాప్లో అయితే ఉంటుంది. సో మనం దీంట్లో సెన్సర్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏ సెన్సర్ ఉంది, ఏ సెన్సర్ లేదు మొబైల్లో అనేది అయితే తెలిసిపోతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో వల్ల మీకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ అందుంటే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంకా మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి. దిస్ ఇస్ రవి సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.